బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ను నియమించాలని కోరుతూ బీజవయం ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ను కలిసి విన్నవించారు. గత 4 నెలల నుంచి ఈ పోస్టు మంజూరైన ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ విధులకు ఎందుకు హాజరు కావటం లేదని మెడికల్ ఆఫీసర్ని ప్రశ్నించారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తారని, ఈ పోస్టు ఖాళీ ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని బీజవయం మండల అధ్యక్షులు నవీన్ పోతురాజు అన్నారు. దీంతో మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, డిప్యుటేషన్పై వెళ్లిన ల్యాబ్ టెక్నీషియన్ను రప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సందర్శించడం జరిగింది. మాకు ఇక్కడికి తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ మేము పూర్తిగా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ని కానీ ఉన్న వివరాలు కూడా అడగడం జరిగింది. ఇక్కడ పూర్తి స్టాఫ్ కూడా లేదు, సరైన వసతులు లేవు. కొత్త భవనం ప్రారంభమై కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కొత్త భవనం కూడా ప్రారంభమైతలేదు. బేలా మండలం మహారాష్ట్రకు ఆనుకోనుంది. ఇక్కడ మహారాష్ట్ర నుండి కూడా రోగులు రావడం జరుగుతుంది. మరియు గిరిజనులు, ఆదివాసులు, ఇది బేలా మండలం వెనుకబడిన ప్రాంతం కావున దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచుకొని సరైన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా బేలా మండలానికి ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ను సాయి సుప్రజ అనే ఆమెను గత 4 నెలల క్రితం ఇక్కడ పోస్టింగ్ కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత మరియు అక్కడ రిమ్స్లో టీ హబ్లో ఉన్నటువంటి ఆమెను డిప్యుటేషన్ పంపడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మాకు ఇక్కడ పర్మనెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కావాలా, అలాగే కొత్త భవనాన్ని తొందరగా పూర్తి చేసి వేల వెనుకబడిన ప్రాంతానికి సరైన సదుపాయాలు కల్పించి నిరుపేద ప్రజలను ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఇక్కడ స్టాఫ్ కూడా సరిగా లేదని మాకు పూర్తి సమాచారం ఉంది. ఈ దృష్టిని మేము వీలైతే చర్యలు తీసుకోకుంటే కలెక్టరేటు